బ్రో రామచ్చ మచ్చ సాంగ్తో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. మొత్తం ఇండియా వైజ్ అయితే ఈ సాంగ్ ఫుల్ వైరల్ అయిపోతుంది అండ్ ఫుల్ హైప్ కూడా క్రియేట్ చేసింది. అండ్ ఇప్పుడు టాపిక్ ఏంట్రా అంటే దసరాకి టీజర్ రాబోతుందంట. సో అది ఎలా ఉండబోతుంది ఏంటి అండ్ వన్ థింగ్ ఏంటంటే ఏదో 2 టీజర్లు కట్ చేశారని ఒక టాక్ నడుస్తుంది. ఏమనుకుంటున్నాను? డెఫినెట్లీ దసరాకి అయితే టీజర్ అని చెప్పి తమన్ గారు ఆల్రెడీ హింట్ ఇచ్చేసారు. మరి ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే కాలేదు టీం నుంచి. ఇది ప్రొడక్షన్ హ్యాండిల్ నుంచి ఇంకా అఫీషియల్ అప్డేట్ ఏం బయటకు రాలేదు, పలానా తారీఖే పలానా డేట్ అని. మరి దసరా కంటే మరి 12th లోపు అయితే ఇచ్చేయాలి. దగ్గర ఇంకా ఇవాళ 7వ తారీఖు, సో ఇంకొక 4 days కన్నా ఈ లోపే మరి దానికి ఇప్పుడు నుంచే దానికి అప్డేట్ అనేది స్టార్ట్ చేస్తే ఫ్యాన్స్ కూడా అలర్ట్ అవుతారు ఖచ్చితంగా. సో ఏంటంటే 2 టీజర్స్ ఏవో కట్ చేశారంట, 2 వర్షన్స్. అవి కట్ చేసి డైరెక్టర్ శంకర్ గారు ఏదైతే ఓకే చేస్తారో అది హీరో గారు అంటే శంకర్ గారి కోసమని 2 టీజర్స్ కట్ చేశారా లేదంటే ఎవరన్నా ఒపీనియన్? ఈ సినిమాకి ఎడిటర్ గా ఎవరిని అపాయింట్ చేశారంటే రూబెన్ ఏదో ఉంది ఆయన పేరు, బహుశా మన షారుఖ్ ఖాన్ గారు జవాన్ మూవీకి కట్ చేశారనమాట. ఓవరాల్ కంప్లీట్ మూవీ కూడా ఆయనే అనుకుంటా. సో మరి టీజర్ తోనే ఆయన ఎడిటింగ్ స్టార్ట్ అయింది. సో అందుకని చెప్పి 2 టీజర్స్ కట్ చేశారనమాట. అది శంకర్ గారికి నచ్చాలి, ఆయన ఓకే చేయాలి, అట్ ద సేమ్ టైం హీరో గారు కూడా ఓకే చేయాలి. సో ఇద్దరు కూడా కూర్చుని వాళ్ళు ఒకసారి వీడియో కలిసి చేస్తారు లేదా వాట్సాప్ లో జరిగిపోద్ది. మనకి అంటే ఈ టీజర్ ఎలా ఒక హీరో ఇంట్రడక్షన్ లాగా ఉండబోతుందా లేదంటే స్టోరీని కన్వే చేయబోతున్నా? ఇప్పుడు దాకా అయితే ఒక పోస్టర్ లో కూడా ఎక్కడ స్టోరీ చెప్పలేదండి ఆయన. 2 పాటలు వచ్చినాయి, పోస్టర్స్ వచ్చినాయి, ఎక్కడా కూడా ఇది స్టోరీ అనే లైన్ ఆఫ్ ఎక్కడ కనపడలేదు. అంటే స్టోరీ చెప్పే విధంగా పోస్టర్స్ ఏం వదలలేదు, అన్నీ కూడా హీరో సెంట్రిక్ పోస్టర్సే వచ్చినాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అసలు ఎలాంటి పోస్టర్ కానీ టీజర్ కానీ వస్తే ఆ టీజర్ లోనే ఏదన్నా హింట్ ఇవ్వగలగాలి ఆయన కదా. సో మరి శంకర్ గారి టీజర్స్ చూస్తే మనం అంత కథ ఏం చెప్పరు డీటెయిల్ గా కథ. బికాస్ ఏంటంటే ఇప్పుడు ఇది అంత మరీ ఓవర్ మాస్ సినిమా అయితే కాదు, గేమ్ చేంజర్ ఓవర్ మాస్ సినిమా అయితే కాదు. ఇట్స్ ఏ డ్రామా, ఒక పొలిటికల్ డ్రామా టైప్. అదే శంకర్ గారి టీజర్స్ ఎట్లా ఉంటాయంటే ఓవరాల్ గా కథ ఎప్పుడు చెప్పరు ఆయన. అందులో ఉన్న హైలైట్స్ ఎలివేషన్స్ తీసుకుని మాత్రం టీజర్స్ కట్ చేస్తారు అనమాట. సినిమాకి వెళ్తే ఇన్ డెప్త్ కథ చాలా ఉంటుంది లోపల. సో బయటకు ఏంటంటే వాట్ ఆర్ ద హైలైట్ పాయింట్స్, తన మూవీలో ఏదైతే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చేశారో అది ట్రైలర్ టీజర్స్ లో పెడతారు అనమాట. సో గ్రాండియర్ గా ఎక్కడెక్కడ షార్ట్స్ ఉన్నాయో అవన్నీ మాక్సిమం టీజర్ లో ట్రైలర్ లో పెడతానే చూస్తారు. అలాగే ఇప్పుడు ఆ టీజర్ కూడా మంచి టార్గెట్ అయితే ఉంది. ప్రభాస్ గారితో చూసుకుంటే కనుక సలార్ టీజర్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో కేజీఎఫ్ టీజర్ అనేది కేజీఎఫ్ 2 టీజర్ అనేది చాలా బిగ్గెస్ట్ టార్గెట్. అది ఫస్ట్ 24 hours లో కేజీఎఫ్ 2 టీజర్ ని ఎవరు కూడా పార్ట్ 1 తో అయితే కొట్టలేరు. పార్ట్ 2 టీజర్ తో పుష్ప టీజర్ తో కూడా అంత రేంజ్ గేమ్ ఆయన దగ్గర 115 million తీసుకెళ్లారు పుష్ప 2 ని. సో మరి సోలోగా సలార్ ఫస్ట్ పార్ట్ టీజరే దాదాపుగా 145-150 million ఏమో దాటింది. మరి మినిమం 100 million టార్గెట్ అయితే ఖచ్చితంగా ఉంటది ఫస్ట్ పార్ట్ అయినా కానీ. ఎందుకంటే శంకర్ గారి గ్రాండియర్ కథ ఒక సింగిల్ ఛానల్ లో రావాలన్నమాట. అది టీజర్ మల్టిపుల్ గా 3 languages లో వస్తాయి. మల్టిపుల్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అనుకోండి ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ ఒక తెలుగు వాయిస్ కాకుండా లైక్ ఒక థీమ్ ఆఫ్ ఇంగ్లీష్ వాయిస్ తో గానీ ఏదన్నా లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలాగా ఉండాలి. అప్పుడు మాత్రమే దానికి ప్యూర్ హైప్ తీసుకురాగలుగుతారు. సో మరి ఆ టీజర్ కట్ అసలు ఎలా చేశారో శంకర్ గారు మనసులో ఏమనుకుంటుందో ప్రొడ్యూసర్ గారికి కూడా చెప్పరంట. ఎందుకంటే దిల్ రాజు గారికి కూడా ఇప్పుడు దాకా సాంగ్స్ మాత్రమే చూపించారంట, అంత మించి కంటెంట్ చూపించలేదంట. ఫుల్ ఎడిట్ లాక్ అయిన తర్వాతే ఆయన ప్రమోషన్స్ దిగుతాం అనుకుని దిగారు. సో మరి ఆల్మోస్ట్ ఇంకా కొంచెం ప్యాచ్ వర్క్ ఉంది షూట్, అది కూడా అయిపోవచ్చింది అన్నారు. మరి ఏ విషయం అనేది క్లారిటీ లేదు. అంటే మళ్ళీ తర్వాత ఒక సాంగ్ కూడా రాబోతుంది అంటున్నారు. ఈ సాంగ్ కూడా నెల్లూరు డెఫినెట్లీ 5-6 సాంగ్స్ ఉన్నాయి అన్నారు మూవీలో. ఆల్రెడీ 2 వచ్చేసినాయి, ఇంకా 3 సాంగ్స్ అయితే రావాల్సి ఉన్నాయి, ఇంకా 2-3 థీమ్స్ సాంగ్స్ ఉన్నాయని చెప్పారు. సో మరి దానికి తమన్ గారు ఎఫర్ట్ ఆయన పెడుతున్నారు. అలాగే ఇంకేముంది రామ్ చరణ్ గారి నుంచి కొత్త రికార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా కూడా ఆబ్వియస్లీ. ఎందుకంటే ఒక రేంజ్ ఒక చాలా గ్యాప్ తర్వాత తీసుకొని ఒక సోలోగా మూవీ వస్తుందంటే హైప్స్ కూడా మామూలుగా ఉంటుంది. డెఫినెట్లీ ఇది ఒకే లాంగ్వేజ్ లో వస్తే కనుక టీజర్ డెఫినెట్లీ మంచి రికార్డ్ పెడుతుంది. సో అటు తమిళ్ హిందీ అని కూడా అది బ్యాలెన్స్ చేస్తే వ్యూస్ అనేవి కొంచెం చీలిపోతాయి అన్నమాట. సో మరి ఒక సింగిల్ ఛానల్ వస్తే ఒక మంచి రికార్డ్ పెట్టే ఇదైతే ఉంది టీజర్. మరి వెయిట్ చేస్తాం.